ఛానల్ స్వీటర్ భాష. మన సబ్స్క్రైబర్ గానీ మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఎందుకంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు చేసే పాజిటివ్ కామెంట్లు కానీ మంచి లైకులు కానీ చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ మాపై ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే వద్దు పార్ట్ 96 అన్నమాట. 100th ఎపిసోడ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి రాబోయే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి. కాబట్టి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఈ సిరీస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎన్నో మంచి మంచి టైం పాస్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా టైం పాస్ అవుతాయి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. లత, నువ్వు నెత్తికి ఏ షాంపూ పెడతావు? ఆగో వాసన గుమగుమలాడుతుంది. అటుగాక నీ జుట్టు నల్లగా ఇంత పొడుగున్నది. నాకు జుట్టు ఎంటికలు పెద్దగున్నోళ్ళు చాలా ఇష్టం తెలుసా. మస్తు అందంగా కొడతారు. ఆ పొడుగు జుట్టును నడుస్తుంటే ఇక్కడ అక్కడ అంటుంటే అబ్బా ఎంత బాగుంటుందో వెనకాల నుంచి. అవును బావా, ఆడోళ్ళకి జుట్టుతోనే అందం. ఎందుకు మా అక్కకు జుట్టు లేదు కదా, అయ్యో మర్చిపోయినా. దానికి చక్కగా మూరెడు జుట్టు గిట్ల ఉండదు. ఓ దాని బిల్డప్ చల్లకుండా మామూలుగా బిల్డప్ ఉండదు. ఏదైనా పెళ్ళికి పోతే 2 మూర పూలు తీసుకురా అని చెప్తుంది. 2 మూరలు ఎందుకు అంటే కింది నుంచి పెట్టుకుంటా పై నుంచి పెట్టుకుంటా నీకెందుకు తీసుకురా రాదు అని చెప్తుంది. ఏమనాలి ఇక పైసలు ఖర్చు పెట్టేది నేనే కదా, ఎంత పడితే అంత పెట్టిస్తుంది. ఆమెదేం పోయేది ఉన్నది. నీ అసొంటులు ఉంటేనేమో 2 మూరలు కాదు 10 మూరలు తీసుకురమ్మన్నా తీసుకొస్తా. ఆగో గా జుట్టుకు పెడితే ఎంత అందంగా కొడుతుందో. అదేంటి, నేను షాక్ అయి నిలబడ్డా. ఇది కలనా నిజం అనుకున్నా కదా, నిజమే నిజమే. ఇంత పొద్దుగల్లా ఈయనకేం పని లేదా దీనికేం పని లేదా. అగో అలా అత్తాల మొగడు ఎటువైందో నా కోడలని దోలాడుతున్నారు. ఈ బద్మాషిదేమో గీడొచ్చి ఈయనతో సోది పెడుతున్నదేంది. దీనికి ఈయనకి ఏమన్నా స్టార్ట్ అయిందా ఏంది? బావా, ఎవరైనా వస్తారు బావా, నేను వెళ్ళిపోతా, నాకు టెన్షన్ అవుతుంది. అరే ఏం కాదు లత, నీ గురించి ఎవరు ఆలోచించేటోళ్ళు? ఆగో ఎవరైనా ఫోన్ చేస్తుర్రా? మీ అత్త చేస్తలేదు, ఆడు చేస్తలేడు. ఎవరు ఏంది? నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? మెల్లగా పోదుతి, ఎవరేం అనలేరు, ఊకో. అంతే అంటవా? నిజంగా బావా, ఎవ్వరు కూడా ఫోన్ చేస్తలేరు. మరి ఎటు పోయింది ఏం కథానికి ఇంత టెన్షన్ కూడా లేదు చూడాలకు. ఏమా, అందుకే నాకు వాళ్ళతో ఉండాలంటేనే కింద నుంచి మీ దాకా మండుతుంది. ఇంకా ఆడవట్లోని చూస్తుంటైతే బా ఒళ్ళంతా కంపరం పుడుతుంది తెలుసా. నీ పొల్లకిన వారయ్యా ఎంతసేపే సోది, ఎవరన్నా చూస్తే ఎట్లుంటదని ఇంత కూడా భయం లేదు చూడు. అమ్మో, పెళ్ళయి ఏం లేని అయ్యేటోళ్ళు కూడా ఇట్లా చేస్తారో చేయరు కానీ పోయి ధైర్యానికి మెచ్చుకోవాలి. అటుగాక సుజాత మేనకోడలంట. అమ్మో, మా మేనత్త మా అయ్యకు ఫోన్ చేసి చెప్పగల గీసుంటి శాతాలు చేస్తాని ఇంత భయం పోలేదు చూడు. అమ్మో అమ్మో అమ్మో, జరుండు దగ్గర పోయి గట్టిగా మొత్తుకుంటూనే ఇంటి, లేకుంటే ఎవరు చూస్తలేరు నన్ను అగో ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ రోజు డ్యూటీకి పోకుండా ఇంటికాడనే ఉన్నావు, మంచిగా నన్ను బయటికి రప్పించినావు, నాతోని కలిసినావు, మాట్లాడినావు, నిమ్మలమైంది కదా పానం. ఇక రోజు ఫోన్లలో నేను వాళ్ళతో మాట్లాడేది డైరెక్ట్ గా మాట్లాడుకోలేమా. నీ వాయిస్ వింటుంటే డైరెక్ట్ కూర్చొని మాట్లాడాలనిపిస్తుందని అన్నావు. నీకు అలా డబ్బునే నెరవేరింది కదా. అవు మరి, నా మనసులో ఏదనుకున్నా గట్టిగా అనుకుంటే డబ్బునే నెరవేరుతాయిరా. అగు పెంట వస్తున్నట్టుంది, జరుండు. కూర్చో కూర్చో లత, ఏమైంది? పెంట వస్తుందనగానే డైరెక్ట్ రిలేషన్లో పడ్డావు. గంత భయం ఆ పెంట అంటే? ఓరి పోరరా, నీకేం రోగం పుట్టిందిరా? మంచోడు మంచోడు రా రమేషగాడంటే మంచం కిందకి చొరినవేంద్రా నాయన. కాదు, ఈ పిల్లకు పెళ్ళయింది, మొగడున్నాడు, ఆ కొత్తగా లగ్గమైంది, సంవత్సరం గిట్ట కాలేదు. ఈ పొల్లను బయటికి పిలిపించుకొని ఆగో సాటుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నవ్వులాట కాదు, పక్కపక్కలు కాదు, ఎగిరిచ్చుడు కాదు. ఏంద్రా పోరగా నువ్వు చేసేది? ఏం పని చెప్పు. అయ్యో ఏమైందవ్వా? నాకు కోర్సకు మరదలే అవుతుంది. నా పెళ్ళ నుంచి జర దూరపు చుట్టాలు అవుతారు కానీ కోర్సకు మరదలైనప్పుడు కూర్చొని మాట్లాడుకోవద్దా బావ మరదలు అన్నప్పుడు? అబ్బో భలే కష్టం ఉంటుందమ్మా ఈ ఊరోళ్ళతోని. ఏమైంది చెప్పు ఇప్పుడు? ఏం రమ్మంటున్నావురా పిల్లగా? నీ పోరి మొగడు అక్కడ ఇక్కడ దూలాడుతా ఉండు. ఎటు పోయింది నా పిల్లం చెప్పా చేయకుండా పోయింది, ఏమన్నా అయ్యిందా ఏం కథ అని అత్త మొగడు ఇద్దరు ఒకటే పని దూలాడుతున్నారు. నువ్వేమో మెల్లగా ఈ పొల్లను ఈ కొన ఇంటి దిక్కు రప్పించుకొని ఏంద్రా సోది పెడుతున్నావు? ఆ ఈ టైంలో ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు అని ఇంత ఆలోచన లేకపోతే ఎంత ధైర్యంగా కూర్చున్నారా? ఇట్లా చేసుడు ఎంతవరకు న్యాయం రా నీకు చెప్పు. అదేంది పెంటవని కథగా అమ్ముతున్నది? నేనేమైనా ఊర్స తప్పినోళ్ళతో మాట్లాడుతున్నానా ఎట్లా? నీ అవ్వ నాకు మరదలవుతుందని చెప్తుంటే వినిపిస్తలేదా నీకు? ఏదో కొంపలు మునిగిపోయినట్టు అయ్యో నువ్వు కాక తప్పు చేస్తేవి నాయన గిసొంటి చేయొద్దు అని బాగా సఖీలు చెప్తున్నావు. ఏమరా పిల్లగా, మంచి చెప్పినా కష్టమే, చెడు చెప్పినా కష్టమే. ఓ పొల్లా, నీకేం రోగం పుట్టింది? ఇంట్లో ఉండేటోళ్లకు నిమ్మలంగా వండి పెట్టి నిమ్మలంగా మూసుకొని ఉండకరంట. ఏమైంది?
వంట ఏడు పెట్టి అవ్వ పోయేటప్పుడు తినిపో అవ్వ అని మంచిగా మాట్లాడుతుంది. వాళ్ళకి ఇప్పుడు ఏమైంది, వీడు ఫోన్ చేయగానే యువతలకు వచ్చిన ఇంతో మాట్లాడతానుకో. ఓయమ్మో ఓయమ్మో, నాకైతే బుగులంటే బుగులై పాడైతుంది తల్లి. నీకైతే ఇంత ధైర్యం ఉన్నది, బాగా బర్దగించిందాన్నే ఉన్నట్టున్నావు. అదే మీ మేనత్తనే నాయి, ఇట్లా బయటికి ఎందుకు పోయినావు చెప్పకుండా చేయకుంటానంటే ఏడబెట్టుకుంటావే ముఖము. అంత ధైర్యం ఏ నుంచి వచ్చిందే నీకు చెప్తాందుకు? ఓ పెంటవ్వా, నీకేం తెలియదు, నోరు మూసుకొని ఉండు. ఎట్లా పడితే అట్లా మొత్తుకుంటున్నావేంది? మా ఇంట్లో సంసారం ఎట్టెట్టుంటుందో నాకెరక. వాళ్ళు ఎవ్వరు నన్ను పట్టించుకోండి, నేనేం చేయాలని పట్టించుకొని ఎక్కడికైనా పోతున్నామ్మా అని చెప్పుడు నాకు ఏమవసరం చెప్పు. వాళ్ళు నన్ను వద్దనుకొని దూరం పెడుతుర్రు. కొడుకు తన పెళ్ళం అనుకుని దగ్గరకు రాడాయే. మరి మా అత్త మేనత్తనే కదా, ఏమైందమ్మా నా కొడుకు ఎట్లెట్టుంటుండు అని అడుచుకోదాయి. ఎవరు పట్టించుకుంది? నా బతికెందుకు ఆ ఇంట్లో గాయిద్దానే? నేను పని మనిషిన? పని చేసి పెడతాను, నిమ్మలంగా వండి పెడితే తింటారు లేస్తారు. మళ్ళీ అంటారు ఇక ఏం పనాలకు. మరొక కోడలు దీంట్లో ఉన్నది, ఎట్లున్నది సంసారం, ఎట్టెట్టయితుంది, దాని బతుకు మంచిగా ఉన్నదా లేదా? లగ్గం అయితే వేసి ఇంట్లో ఇచ్చి పెట్టినాం, మరి ఎట్టెట్టుంటుందా అని అరుచుకునేది లేదా? ఎవరికి నా మీద చింత ఉండదు. కానీ నేనేమో వాళ్ళని పట్టించుకొని అమ్మ రంగమ్మ రా నేను గడదాకా పోయొస్తా అని చెప్పి రావాలనా? నా మొగడు లేడు, ఎవరు లేడు, యువతికి చెప్పేదే లేదు. ఓ అమ్మో గంతేనా? ఆ బాడకో సిగ్గు తప్పినోడు పెళ్ళంతో చక్కగా ఉండక ఇదంతా బాధ. అమ్మో ఆయన నాకెందుకు తల్లి, ఏమన్నా చేసుకొని మీ ఇంటి సంసారం మీ లెక్క నాకెందుకు, నేను పోతున్నాను. ఆయన ఈ రమేష్ గాడు మంచోడు మంచోడు అనుకుంటే పెళ్ళం చేసినట్టే ఈడు చేస్తుండు. ఇక దానికి ఈయనకి ఏం తేడా ఉన్నది? ఒక దిక్కున చూస్తేనేమో దానికి అన్యాయం అయింది, మంచి పని చేస్తుందని అనిపిస్తుంది. మళ్ళగా పొల్లని చూస్తుంటే అయ్యో మొగానికి అన్యాయం చేస్తుంది కదా అని ఇట్లా అనిపిస్తుంది. ఏంది అమ్మో, నాకేం అర్థమైతలేదు. బావా నేను పోతున్నా బావా. ఈ పెంటమ్మ నోట్ల మాట ఆగనే ఆగదు. పోయి మనం మొదలు ఈ పెంటమ్మ కంట్లనే వాడాలా? అమ్మో మా అత్తతోని దోస్తాన బాగా చేస్తుంది. పుసుకున్న ఫోన్ చేసి చెప్పిందనుకో అవతలకు పోయి, ఇక నా పని ఏమని ఉన్నదా? అది చెప్పక ముందుకే దాబా దాబా ఇంట్లో పోయి పడతా. బావా జర ప్లీజ్ ఏమనుకోకు. ఏ పోనీలా తగ్గ ఆమె గురించి ఎందుకు పట్టించుకున్నావు? ఆమెకు అంత సీన్ లేదు. ఇగో ఒకటి ఉంటే 10 పుట్టించి చెప్తుంది. ఆమెకేంది కానీ ఊర్లందరి మాటలు డబ్బు సట్టిస్తుంది. ఈడు ముచ్చట్లు ఆడే చెప్తుంది, ఆడి ముచ్చట్లు ఈడే చెప్తుంది. ఇక ఆమె గురించి ఆలోచించి వేస్ట్. కానీ ఉండు ఉండు, ఆమెకేంది భయపడేది? నిమ్మలంగా కొద్దిసేపు మాట్లాడుకుందాం. అదేంది బావా, నువ్వు కొంచెం కూడా టెన్షన్ పడతలేవు, కొంచెం కూడా భయం అయితే లేదా నీకు? అమ్మో ఆ పెంటవ ముందే మంచిది కాదు, గయ్యాలంటే ఆమె కంట్లో పడ్డామని కొంచెం కూడా టెన్షన్ అయితే లేదు నీకు? అబ్బా నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మరి ఇదేమైనా తప్పు పనా? అందరు చేసే పని లోకంలో మనం చేస్తున్నాము. అయినా బావ మరదలు లేక మాట్లాడుకుంటున్నాం. మనం ఏమైనా పండుకున్నామా, ముద్దులు ఇచ్చుకున్నామా, ఇంకేమైనా చేసినామా ఆమె ముందు? ఏం లేదు కదా. మరి కాదానికి నువ్వెందుకు భయపడుతున్నావు? ఎవరన్నా ఏమన్నా అంటే నేను సమాధానం ఇస్తుంది. కాదు బావా, ఈ ఊర్లో నీకు మొదలు సంధి మంచి పేరు ఉన్నదంట కదా. ఇప్పుడు నేను నువ్వు కలిసి మాట్లాడుకున్న సంగతి ఊరందరికీ తెలిస్తే ఇక నీకు ఇజ్జత్ ఏమైనా ఉంటుందా బావా? నీ వాల్యూ మొత్తం తీసేసినట్టు అవుతుంది నా. అంతే అంటవా? ఒక రకంగా చూస్తే గట్ల కూడా అవుతుంది అనుకుంటా. సరే సరే పో మరి. సరే బావా వెళ్తున్నా. కొద్దిసేపు అన్న టైం స్పెండ్ చేసిన కదా, కొంచెం హ్యాపీ కదా. సరే ఇంటికి పోయినాక టైం కుదిరితే మెసేజ్ చెయ్యి, ఫోన్ చేసి మాట్లాడుకుందాం. సరే మంచిది. అబ్బో ఇప్పుడు ఇంటికి పోయినాక ఎంత రచ్చ రచ్చ ఉన్నదో. వాళ్ళతోని పెద్ద లొల్లి పంచాదే ఉన్నట్టుంది ఇప్పుడు. అబ్బా ఆ నడక చూడు, ఆ అందం చూడు, ఎంత అందంగా ఉన్నదో లత. నీ అవ్వ జస్ట్ మిస్ అసలు. దాని ప్లేస్లో ఇది ఉంటే ఎంత మంచిగా ఉండనో. నా సంసారం హాయిగా సాగిపోతుండే. ఆ జడ చూడు నడుస్తుంటే ఇక్కడ అక్కడ టిక్కు టక్కు మన ఊగుతుంది. నీ అవ్వ ఆ బోడదాన్ని వేసుకొని నాకేంది పరిశాను. దాంతో పెద్ద నెత్తి నొప్పి. ఇప్పుడు ఇంటికి పోయినాక ఎంత పంచాది ఉన్నదో, ఎంత లొల్లీలు ఉన్నాయో. ఇక ఫోన్ సైలెంట్లో పెట్టినా. ఎన్నిసార్లు ఫోన్ చేసిందో అమ్మగారు. ఎటు పోయిండో ఈయన, ఏ ముద్దరిస్తాందుకు బయటకు పోయిండో ఏది చూస్తా. ఇప్పుడు నాకు కంటనైతే కనిపించని, దేంతో నన్న ఫోన్ మాట్లాడుతున్నట్టు కనిపించాలి. గప్పుడు చూడు ఆడని నిలబడి ఆ చెంప ఈ చెంప వాయిపిస్తానా వాయిపియనా చూడు. మమ్మీ ఏడిపోతున్నావు, నేను వస్తా. నేను ఏడిపోతున్నా? ఏడికి పోయినా నేను వస్తా నేను వస్తాను. నా ఎంత కలుగుతో శంకిన్ లెక్క. మీ అయ్యా ఎక్కడ పోయిండో ఏం కథనో చూసొద్దామని పోతున్నా. గాదానికి బయటికి నువ్వు ఏడిపోతే ఆడికి నేను వస్తా అని నా ఇంటి కలుగుతావేంటి? డాడీ చూస్తావా, నేను వస్తా మమ్మీ. నువ్వేం చూస్తావే, ఏది దగ్గరికి రానా, 2 సరుకులు జరవనా? అప్పుడైతేనేంటో నీ అవ్వ చెప్తుంటే అర్థమైతే లేదా? ఆడు ఎటు పోయిండో ఏం కథ నా టెన్షన్ నాకైతుంటే నీదేంటి బాధ? నానమ్మ మా మమ్మీ కొట్టింది. ఆగో, ఓ అంటే నానమ్మ, ఆ అంటే నానమ్మ. కొడితే ఎవరైనా అమ్మ అయ్యా అని మొత్తుకుంటారు కానీ నువ్వేంటి ఎప్పుడు చూడు నానమ్మ తాత అని మొత్తుకుంటావు? వాళ్ళే పెడుతున్నారే నీకు ఏమైనా వాళ్ళ సంకల్ని జరుగుతావు పోయి. నానమ్మ ఏమైంది బిడ్డ, ఏమైంది సీతమ్మ గట్ల మొత్తుకుంటావేందే కయ్య కయ్య? అగో వచ్చింది చూడు మీ నానమ్మ లోనమ్మ. పో పో జరు పోయిగా.
ఏమైంది స్వీటమ్మ? ఇట్రా ఇట్రా, దగ్గరికి రా బిడ్డ. నీ అవ్వనికి ఏం రోగం పుట్టిందే? పిల్లను గన్ని మాటలు తిట్టి పాడు చేస్తున్నావు. అస్సలు ఓడుస్తలేవేంది పిల్లను? అవును అవును, నా పిల్లను నేనెందుకు ఓడుస్తా? మీరు ఓడుస్తారు కదా బాగానే. నీ అవ్వ ఏమైనా తల్లిని ఎట్లా దూరం చేయాలా పిల్ల నుంచి అన్నట్టే. తల్లి దగ్గరికి రానిస్తలేరు, తల్లితో ఉండనిస్తలేరు. ఏమైనా నాయనమ్మ తాత అనుకుంటా మీ దగ్గరనే జరిపించుకుంటున్నారు కదా. ఆ ఏం ఏమేమి అనిపించదా నాకు? ఏందమ్మ నీకు అనిపించేది? బంక చెక్కలు వంకాయ పచ్చలు రామ్మ రంగమ్మ నీ అమ్మ దగ్గర పోగు అన్ని బిడ్డ దగ్గర తీసుకుంటున్నామా? ఏదో పసిపిల్ల కదా మంచిగా చూసుకోవాలి కదా పెద్ద మనుషులు లెక్క అన్నట్టు నేను చూసుకుంటే నీకు ఎక్కడ తెలుస్తలేదేందే? పొద్దుగల్లేసి తిండి గిట పెట్టవు పొల్లకు చాయ్ దాపి బిస్కెట్లు బుస్కెట్లు ఏమైనా తెప్పించి తినిపించి మళ్ళీ అన్నం తినిపించి అవన్నీ వేస్తుంటే తానం గిట ఏపించి బట్టలు వేస్తుంటే నువ్వేంటే ఏం పట్టించుకోనట్టే గట్లా మాట్లాడుతున్నావేంది? ఇంత నోటికొస్తంతనే మాట్లాడుతున్నావు. బాగా బలిసిందా ఏంది? నాకే బలుస్తుంది. ఏమైనా నా ఉసిరే పోసుకుంటారు, నన్నే కంట్లో పెట్టుకుంటారు. నీ కొడుకు నన్ను అస్సలు పట్టించుకుంటలేడు. మరి ఆ ముచ్చట ఏమైందా? నీ పెళ్ళంతో మాట్లాడతలేవంట, సరిగా ఉంటలేవంట అని నీ కొడుకుని అడిగే తెలియలేదు కానీ నా మీద కయ్య కయ్య ముత్తుకుంటున్నావు కంపోలే. ఏందమ్మా నా కొడుకుని అడిగేది? నువ్వేమో సుఖమైన సోయిపురమని సుఖమైన పిల్లవని నా కొడుకు మంచోడు అని అడుగుతున్నా. అబ్బో ఇన్ని రోజులు కథలు పడ్డవు, ఇప్పుడు నా కొడుకు పడుతున్నాడేమో. పడని తీయరాదు. ఏమైనా అరిగిపోయేది ఉందా, కరిగిపోయేది ఉందా? ఇన్ని రోజులు నీ కొరకు నా కొడుకు ఎన్నెన్ని బాధలు పడ్డాడో అవన్నీ బాధలు నీ నుంచి చూడాలేమో. అప్పుడైతే నా కళ్ళు చల్లారుతాయి. ఆహా గట్లనా? మీరందరూ గదే చూస్తున్నారా? నా కళ్ళల్లో బాధ చూడాలని మీకు అందరికి ఉన్నదే. సరే సరే మంచిది. నేను మొన్ననే చచ్చిపోయినుంటే ఎవరికి ఏ బాధ ఉండకో నిమ్మలంగా పైకి పోతుండే. నీ అవ్వ బతికి ఇంత కాడికి వేసుకున్నా. అబ్బో సుఖమైన సొయ్యూర ఇల్లు అలుకుతేనంట ఇల్లంతా సువాసనలేనంట. నాడు బిడ్డ సీతమ్మ ఇంతసేపు అనుకుంటున్నాడు ఈ గయ్యాలతో ఎందుకమ్మ మనకు లొల్లి పంచాలు? చూసినవా ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడుతున్నది. ఇది నాకు అత్తనా? కోడలికి విలువిస్తట్టు ఇయ్యండి, ఇది నాకు అత్త ఎందుకైతుంది? ఈ దొమ్మరోడు ఎటు పోయిండో ఏం కథనో. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మచ్చం లేవడతలేడు. ఇన్ని మిస్ కాళ్ళు కనీసం 50 దగ్గర దాకా 50 మిస్ కాళ్ళు ఉండొచ్చు. ఈ అవ్వ గన్ని మిస్ కాళ్ళు చూసినానికి ఏం కనికరం అనిపిస్తలేదా? పొద్దున్నే లేచిపోయిండు, డ్యూటీ లేదు ఏం లేదు. మరి ఎందుకు దుమ్మ కొట్టిండు నా పెళ్ళానికి చెప్పలేదు కదా అని ఇంత చింత లేకుండొచ్చు చూడు. ఈ అవ్వ ఎట్టికే ఇచ్చిపెట్టిండు నన్ను. నన్ను దూరం పెడుతున్నాడు. పగటి బువ్వ తినే టైం అయ్యిందిరో, దబ్బున ఆకలైతుంది బువ్వ పెట్టురిరో. తిండి పోతు ముఖాన చెప్పు. ఇంట్లో అడుగు పెట్టక ముందుకే ఆకలి అవుతుంది బువ్వ పెట్టుడు అంటుండు. ఏం చేయాలి? నీ అవ్వ అందరికందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క సైకోగాడు ఉన్నది ఇంట్లో పాడుగాను. పోయి పోయి గీ సంసారం నా నెత్తిలెందుకు పడ్డదిరా దేవుడో? ఏమైందమ్మా కోడలమ్మా? కోపం మీద ఉన్నట్టు నువ్వు. ఎవరి గురించి ఎవరి మీద కోపం? గట్లా నడింట్లో నిలబడ్డవి ఏమైందిరా? అబ్బో ఏడ వాన పడుతున్నదో ఏమో. ఏమైంది కోడలమ్మ అని బాగానే నీ నోటి నిండా వలకరించినావు. సరే సరే గాని మామయ్య నీ కొడుకు కనిపించింది ఆటేం కల్లా? అంటే నువ్వు నా కొడుకు గురించేనా ఇంత కోపంగా నిలబడ్డావు? ఆయన గురించేనా ఎదురు చూస్తున్నది? అవును మరి నీ కొడుకు కోసం కాకుండా ఇంకోని కోసం అని ఎదురు చూసుకుంటే నిలబడతారా? మీరేం మాట్లాడతారో ఏం కథనో ఈ అవ్వ. ఎంత నోటికి అంతనే మాట్లాడతారు. మరి ఎదుటి పోరి ఆడపిల్ల ఏమనుకుంటుందో ఏం కథనో ఇంత అసలు భయం ఉండదు మీకు? అబ్బో బలున్నది కానీ మూసుకొనుండు. మొగోడు ఎటన్నా పోతాడు ఏమన్నా చేస్తాడు నీకు ఎందుకే? మెల్లగా వస్తాడేమో. రాగానే టైంకి కడుకో అని ఇంత తిండి పెట్టాలి సప్పుదాకా మూసుకొని ఉండాలి కానీ ఎటు పోయిండో ఏం కథనో అని నువ్వు అడుగుతందుకు నీకు ఎంత ధైర్యం ఉన్నది చెప్పు? నా కొడుకుని అడుగుతావా నువ్వు? నువ్వెక్కడోన్విరా నాయన అని దమాకు ఏడుంటదో ఏం కథనో ఈ అవ్వ. మామవైతే తర్వాత సంగతి గాని కాదు. నీ కొడుకు ఎటు పోయిందని నిన్ను అడగొద్దా? అంటే మొగోడు ఎన్నన్నా కథలు పడవచ్చు, ఎటన్నా తిరగవచ్చు. ఆడిది అడిగితే తప్ప మొగన్ గురించి? అబ్బా ఇదెక్కడ న్యాయం రా? హాగో ఏందే ఊకుంటా ఉంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? ఆరి తోరి అంటున్నావు. మామ ముందట గట్లనేనా మాట్లాడేది? వింటావు మర్యాద లేకుండా? అవ్వ మర్యాద లేదు మర్యాద లేదు. ఏమన్నా మర్యాద నేర్పినారే మీ అమ్మగారు నీకు? అబ్బో నీ బిడ్డకు చాలా మర్యాద ఉన్నది. నోరు మూసుకొని ఉండుర్రి, నా దగ్గరకు ఎవ్వరు రాకుర్రి. ఇక నీ పెళ్ళం వచ్చేమో నాతో పెట్టుకుంటది, నువ్వు వచ్చి నాతో పెట్టుకుంటావు. ఇద్దరు నన్ను కళ్ళల్లో పెట్టుకుర్రి అయ్యింది. నీ కొడుకేమో చెప్పకుండా చేయకుండా ఏటు పోతాడు. ఆయన ఇష్టరాజ్యం ఉన్నది, ఇంకా పెళ్ళం ఉన్నది. పెళ్ళానికి ఒక మాట చెప్పిపోవాలి అని డ్యూటీ పోతలేనని ఒక్క మాటనన్నా చెప్పాలని చింతలేదు కానీ మీరందరూ కరెక్ట్ మాట్లాడగానే నా మీద కయ్య కయ్య మొత్తుకుంటుర్రేంది? నాదేనా తప్పు? మీరందరూ చేసే కరెక్టేనా? ఏందమ్మను తప్పు చేసేది? చేసేటివన్నీ తప్పులు పెట్టుకుని నాదేనా తప్పు మీరు అందరు కరెక్టేనా అని సుఖమైన పిల్లలక వలుకుతున్నావు. ఇన్ని రోజులు ఎన్నెన్ని కథలు పడ్డావో అన్ని మర్చిపోయినాము, తూడ్చుకొని పోయినాము. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చిందనుకో కథ మంచిగా ఉండదు. అయ్యింది ఏదో అయిపోయింది మూసుకొనుండు. మళ్ళా మాకు ఎదురు జవాబు ఇచ్చామనుకో మంచిగా ఉండదు. మొగోడు వానికి నచ్చినట్టు తిరుగుతాడు, నచ్చినట్టు ఎక్కడన్నా పోతాడు, ఎవరి దగ్గరన్నా వండుకొని వస్తాడు. అవన్నీ నీకు అవసరమానే?
నోరు మూసుకున్నాడు. అబ్బో శీఘ్రం ఇళ్ళకి కిందమ్మో. అమ్మో ఈ గయ్యాల్ది ఇంట్లో వార్ స్టార్ట్ చేసినట్టే ఉంది. ఆగు మా నాయనతోని పంచాది షురూ చేసింది అప్పుడే. ఇక నాతో ఎంతున్నదో ఇప్పుడు 50 మిస్ కాళ్ళకు ఉన్నాయి. ఇక అవన్నీ చూసుకొని నీ కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నావా చెవులల్లో ఏమైనా పెట్టుకున్నావా వినిపించలేదని. అబ్బో ఇంత సుప్రభాతం ఉంటది ఇప్పుడు గవన్నీ వినాలనా గవన్నీ వాడాలనా. ఇదేనిలాంటి మన వీడియో ఎట్లుంది మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. వీడియో కొంచెం లెంత్ తక్కువ అవుతున్నాయి. ఇంకా హెల్త్ బాగాలేక కొంచెము ఏమంటారు ఓపిక తెచ్చుకొని మరి చేస్తున్నాము. ఇంకా మనోళ్ళందరూ మా బాధని అర్థం చేసుకుంటారు అనుకుంటాము. వీలైనంత వరకు లెంత్ ఎక్కువ చేయడానికనే ట్రై చేస్తాము. వీలు కాకుంటే కనుక తప్పనిసరిగా డైలీ 2 వీడియోస్ పెట్టాలనేసి ఇట్లా వీడియో అనేది ఇట్లా తీసుకొస్తున్నాము. ఈ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పెంటక్క. ప్రతి ఒక్కరం కూడా లైక్ చేస్తున్నామని కామెంట్లు చేస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితంగా మాకు హెల్త్ బాగాలేకున్నా కూడా చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎంత కష్టమైనా ఇష్టంగా డైలీ 2 వీడియోస్ తీసుకొస్తున్నందుకు మీ సపోర్ట్ పక్కా ఉండాలి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన చుట్టాలు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళకు కూడా మన వీడియో షేర్ చేస్తే ఎంతో అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా దోస్తులు. సరేనుల్లా మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ కంటిన్యూషన్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నాను నేను స్మితుల భాష. బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం.